కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి జనగామ జిల్లా దేవూరుప్పల మండలంలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాగునీరు లేక 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతులను ఓదార్చే ఓపిక అటు ముఖ్యమంత్రికి ఇటు మంత్రులకు ఎవరికీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ చేరికల కోసం స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తున్నారు. రైతుల పంటలు పరిశీలించడానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు అని ఎద్దేవా చేశారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బాయిల పూడిక తీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లల్లో ఊరికి 100 బోర్లు వేస్తూ ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాయికి తెచ్చి బాయిలు గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాలకు వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.